అందరికీ నమస్తే అండి. సో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. సో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనేది గత 3 రోజుల నుంచి కూడా చర్చకి అసలే రావట్లేదు. సో దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయబోతా ఉన్నారు. మే మహానాడు తెలుగుదేశం మహానాడు తర్వాత మే 28, 29లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతా ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ అయితే నడుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పేసి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించే విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు హీరో అవుతారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో ఏమీ జరగకపోయినా సరే మనం అరెస్ట్ చేస్తే అది ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇంకా తదుపరులు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా కొన్నాళ్ళైనా సరే జైల్లో మనం బంధించగలగాలి. సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనల్ని బంధించారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం జైల్లో పెట్టగలగాలని చెప్పేసి ఒక కక్షపూరితంగా అయితే ఈ అరెస్టుకి ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది దాన్ని పూర్తి ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారో లేదనేది అప్పుడు కోర్టే తేల్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కావాలని చెప్పేసి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే బలంగా కనబడుతూ ఉంది. సో తద్వారా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో సో పార్టీ నాయకుల్లో బలహీనపడుతుంది. తద్వారా ఈ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల్ని ఇటు కూటమి పార్టీల్లో వాళ్ళ అనుకూలమైనటువంటి పార్టీల్లో జాయిన్ చేసి ఆ పార్టీని ప్రజల్లో పలచన పడే విధంగా చేస్తామనేసి ఒక కుట్ర అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకు వెళ్తే ఆ పార్టీలో వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడే పరిస్థితి అయితే లేదు. గతంలో షర్మిల గారు పాదయాత్ర చేసి విజయమ్మ గారు వెనకాల ఉన్నారు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ చేస్తే ఆ పార్టీ అనేది చతికిల పడుతుంది. ఆ పార్టీ అనేది కోలుకోవడం అనేది కష్టం అనేది ఈ ప్లాన్ అయితే నడుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గ్రహించే ఉంటారు ఈ పార్టీకి. సో అందుకనే జిల్లా పార్టీ అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. అలాగే వివిధ సంఘాల నాయకుల్ని వీళ్ళందరినీ కూడా పార్టీలో పదవి చేయించడం జరిగింది. సో ఈ పార్టీ మీ పార్టీ అని చెప్పేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కమిటీలు వేసి వాళ్ళందరికీ పదవులు చేపట్టడం జరిగింది. సో పార్టీని కాపాడుకునే వాళ్ళందరూ కూడా జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు వీళ్ళు మాత్రమే పార్టీని కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకుంటానికి మాత్రమే ఈ అరెస్ట్ అనేది జరగబోతూ ఉందనేది మనకు అర్థమవుతోంది.